హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడన్నా, ఈరోజు మనము గ్రామర్ స్కిల్స్ నేర్చుకుంటున్నాము. గ్రామర్లో ఏం నేర్చుకుంటున్నాము అంటే దిస్, దట్, టీహెచ్ఐఎస్, దిస్, టీహెచ్ఏటి, దట్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ నేర్చుకుందాం నాన్న. సో చూడండి, మీకు సింగులర్ ప్లూరల్, ఫస్ట్ నేను ఇది చెప్పాలి అంటే మీకు ఏం తెలియాలి నాన్న? సింగులర్ ప్లూరల్ తెలియాలి. సింగులర్ అంటే ఏంటి? ఒకటే ఉన్నదాన్ని మనం ఏమంటాం నాన్న? సింగులర్స్ అంటాము. నెక్స్ట్ ప్లూరల్ అంటే ఏంటి నాన్న? ఎక్కువ, ఒకదానికన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటాం నాన్న? ప్లూరల్స్ అంటాము. సో చూడన్నా, లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ రీడ్ ద సెంటెన్సెస్. అంటే ఇక్కడ పిక్చర్స్ ని చూసి మిమ్మల్ని సెంటెన్సెస్ ని చదవమన్నారు నాన్న. సో చూడండి, దిస్ ఈజ్ ఏ హౌస్, దట్ ఈజ్ ఏ ట్రీ, దిస్ ఈజ్ ఏ బాయ్, దట్ ఈజ్ అన్ ఏరోప్లైన్. సో చూడన్నా, ఇక్కడ హౌస్ కేమో దిస్ యూజ్ చేశారు, చెట్టుకేమో దట్ యూజ్ చేశారు. సో చూడండి, మీరు దిస్, టీహెచ్ఐఎస్, టీహెచ్ఏటి, దట్ యూజ్ చేయాలి అంటే మీకు సింగులర్స్ అయి ఉండాలి నాన్న. ఒక వస్తువు మీకు దగ్గరగా ఉంది అంటే మీకు ఏంటి? దిస్ అని చెప్పాలి. ఒక వస్తువు మీకు దూరంగా ఉంది అంటే దట్ అని చెప్పాలి నాన్న. సో మీరు ఇప్పుడు క్లాస్ వింటున్నారు ఫోన్లో. సో ఫోను ఎలా ఉంటుందన్నా? మీకు దగ్గరగా ఉంటుంది. సో ఆ ఫోను చెప్పేటప్పుడు దిస్ ఈజ్ ఏ ఫోన్. మీకు టీవీ ఎలా ఉంటుంది నాన్న? మీకు డిస్టెన్స్ లో దూరంగా ఉంటుంది. దట్ ఈజ్ టీవీ. చూడండి డిఫరెన్స్, చూడండి. సింగులర్ ఉన్న వాటికి మీకు దగ్గరగా ఉంటే ఏం యూజ్ చేయాలి నాన్న? దిస్ యూజ్ చేయాలి. దూరంగా ఉంటే ఏం యూజ్ చేయాలి నాన్న? దట్ యూజ్ చేయాలి. సో దగ్గరగా ఉంటే దిస్, దూరంగా ఉంటే దట్. సో చూడన్నా, వి యూజ్ దిస్, దట్ ఫర్ ద నౌన్స్ విచ్ ఈజ్ సింగులర్. చెప్పాను కదా, దేనికి యూజ్ చేస్తాం మనము? సింగులర్స్ కి మాత్రమే యూజ్ చేస్తాము. నెక్స్ట్, దిస్ ఈజ్ ఏ బాయ్, దిస్ ఈజ్ అన్ ఏరోప్లైన్. సో చూడన్నా, దిస్ ఈజ్ ఏ బాయ్ అంటే మనకి దగ్గరగా ఉంటే దాన్ని ఎలా తీసుకుంటాం నాన్న? దిస్ ఈజ్ ఏ బాయ్ అని తీసుకుంటాము. నెక్స్ట్, దట్ ఈజ్ అన్ ఏరోప్లైన్, దట్ ఈజ్ అన్ ఏరోప్లైన్. ఏరోప్లేన్ మనకి ఎక్కడ ఉంటుందనా? ఆకాశంలో ఉంటుంది. ఆకాశంలో ఉన్న ఏరోప్లేన్ మనకి దగ్గరగా ఉంటుందా, దూరంగా ఉంటుందా? దూరంగా ఉంటుంది కదా నాన్న. సో మనకి ఏం యూజ్ చేస్తాము? దట్ అని యూజ్ చేయడం జరుగుతుందనా. సో చూడండి, వి యూజ్ దిస్, దట్ ఫర్ నౌన్ విత్ సింగులర్. దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ దోస్ విచ్ ఆర్ నియర్ టు అస్, దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ దోస్ విచ్ ఆర్ ఫార్ ఫ్రమ్ అస్. చెప్పాను కదా నాన్న, దిస్ అంటే మనకి దగ్గరగా ఉన్న వాటిని, దట్ అంటే మనకి దూరంగా ఉన్న వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. సో చూడన్నా, ఇక్కడ మనకి ఇక్కడ డాల్ అనేది ఇక్కడ దూరంగా ఉంది. సో దట్ ఈజ్ ఏ డాల్. ఈ డాగ్ అనేది దగ్గరగా ఉంది. దిస్ ఈజ్ ఏ డాగ్. దిస్ ఈజ్ ఏ బ్రిడ్జ్, దట్ ఈజ్ ఏ హౌస్, దట్ ఈజ్ ఏ బ్యాగ్, దిస్ ఈజ్ ఏ కేజ్. సో చూడన్నా, మీరు దిస్, దట్ రెండు వాడచ్చు. ఎక్కడ వాడాలన్నా? ఒక వస్తువు మీకు దగ్గరగా కానీ ఉంటే దానికి మీరు ఏం యూజ్ చేయాలి? దిస్ యూజ్ చేయాలి. ఒక వస్తువు మీకు దూరంగా కానీ ఉంటే దానికి మీరు ఏం యూజ్ చేయాలన్నా? దట్ యూజ్ చేయాలి. సో మీరు ఇప్పుడు ఫోన్లో ఇంగ్లీష్ క్లాస్ వింటున్నారు. సో ఫోన్ ఎలా ఉంటుందన్నా? మీకు దగ్గరగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అ ఫోన్. మీకు టీవీ ఎలా ఉంటుందన్నా? టెలివిజన్ మీ ఇంట్లో దూరంగా ఉంటుంది కదా. సో దట్ ఈజ్ అ టీవీ. సో దగ్గరగా ఉన్న వాటికి దిస్ అని చెప్పి, దూరంగా ఉన్న వాటికి దట్ అని యూజ్ చేయాలి నాన్న. సో ఒకటికి 2 సార్లు ఈరోజు కేర్ఫుల్ గా ఈ గ్రామర్ స్కిల్స్ ని నేర్చుకుంటారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పిల్లలు. థ్యాంక్ యూ.